30 జూన్ 2024 ఆదివారము దినఫలాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి, ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు, ఈరోజు జపించాల్సిన స్తోత్రం ఏంటి, ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి, ఇవే పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 30 జూన్ 2024 ఆదివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము చంద్రబలము, ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు, ప్రయాణానికి వారసుల వివరాలు ఈ వీడియోలో. ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి, జపం చేయాల్సిన స్తోత్రం ఏమిటి. ఈ 30 జూన్ 2024 ఆదివారము శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము. ఈరోజు నవమి. ఈరోజు కుసుమహరనాథ్ జయంతి కూడా. సూర్యోదయం 5:32 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:37 అస్తమిస్తాడు. ఈరోజు బహుళ నవమి. ఉదయం మధ్యాహ్నం 1:08 వరకు ఉంటుంది. నక్షత్రము రేవతి ఉదయం 9:07 వరకు. యోగము అతిగండము సాయంత్రం 6:12 వరకు. కరణము గరజి 1:08 వరకు. శుభ సమయాలు 7 నుంచి 9 వరకు. రావుకాలము సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. యమగండము మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తము ఈరోజు సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. వర్జము ఈరోజు అంటే ఆదివారం రాత్రి తెల్లవారి సోమవారం అనగా 4:02 నుంచి 5:32 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:30 నుండి 8 వరకు. తిరిగి రాత్రి మధ్యరాత్రి 12:34 నుంచి 2:04 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన స్తోత్రము జపాకుస్మ సంకాశం కాశ్యపేహ మహాజ్యోతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోసి దివాకరం అనే స్తోత్రాన్ని జపం చేసుకుంటే సూర్యగ్రహ దోషాలు తొలుతాయి. అలాగే ఆదిత్య ఉదయపారాయణం అధిక శుభఫలితాలు ఇస్తాయి. ఈరోజు రేవతి నక్షత్రం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన స్తోత్రము ఇయంగు గుళిక శామాన్ రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం గుడవే తం బుధ ప్రణవం అనే స్తోత్రాన్ని జపం చేసుకుంటే బుధగ్రహ దోషాలు తొలుతాయి. రైతుల సంయోగంతో ఉన్న రోజు కాబట్టి ఈరోజు విష్ణు సహస్ర పారాయణ చేసుకుంటే అధిక శుభఫలితాలు లభిస్తాయి. ఇక ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ప్రత్యేకంగా చేసే రెమెడీ ఏమిటంటే, ఎవరికైతే ఉద్యోగం లేదో, ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నారో, శత్రుబాధలు ఉన్నాయో, అలాగే కోర్టు కేసులు ఉన్నాయో, నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నాయో, అలాగే ఎవరైతే క్రీడల్లో ఎక్కువగా రాణించాలనుకుంటున్నారో వీరంతా కూడా ముఖ్యంగా ఆదిత్య ఉదయ పారాయణం సూర్యోదయ సేవలు ఆదివారం రోజు ప్రారంభించాలి. 6 నుంచి 7 సూర్యోదయ సేవ నుంచి 6 నుంచి 7 వరకు సూర్యహోర ఉంటుంది. ఆ సమయంలో ఇంకా ఆదిత్య ఉదయ పారాయణం 40 రోజుల పాటు దీక్ష తీసుకొని సంకల్పం చెప్పుకొని చేస్తే 40 రోజుల్లో ఒకటి మీకు శత్రుబాధలు తొలగడము, కోర్టు కేసుల్లో విజయం సాధించడము, ఉద్యోగం రావడము, ముఖ్యంగా గవర్నమెంట్ జాబు, గ్రూప్ సర్వీసెస్లో జాబ్ రావాలంటే ఆదిత్య ఉదయ పారాయణం అధిక శుభఫలితాలు ఇస్తాయి. తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీకు నేత్ర సంబంధమైన వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ రకంగా ఆదిత్య ఉదయ పారాయణం చాలా మహిమాన్విత. శ్రీరామచంద్రుడు రావణాన్ని చంపడానికి అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశించిన తర్వాతనే ఆయన శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపగలిగాడు. అంటే శత్రుబాధలు పోగొట్టగలిగాడు అన్నమాట. ఇక తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఆదివారము రేవతి నక్షత్రం కాబట్టి ఈరోజు అశ్విని మఘ మూల నక్షత్రాలకు పరమవితి తార అవుతుంది కాబట్టి బాగుంది. భరణి పూర్వపలకుని పూర్వాషాఢ నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంటుంది. కృత్తిగా ఉత్తరాషాఢ నక్షత్రాలకు నైజం తార అవుతుంది కాబట్టి బాగాలేదు. ఏ పని చేయకూడదు. వాయిదా ఏమైనా పనులు ఉంటే ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంది. ఏవైనా కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ, అప్పులు వసూలు చేసుకోవడానికి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేయడానికి బాగుంటుంది. అలాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు ప్రత్యక్తార కాబట్టి బాగాలేదు. ప్రతి విషయంలో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆరుద్ర స్వాతి శత్రుష నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి, వాహన కొనుగోళ్లకు బాగుంటుంది. పునరుసు విశాఖ పూర్వపాత్ర నక్షత్రాలకు విపత్తార అవుతుంది. విశాఖ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు విపత్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు సంపత్తార అవుతుంది కాబట్టి బాగుంది. ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు
బాగానే చెప్పొచ్చు. ఒక గృహాల మార్పు విషయంలోనూ, ఇల్లు మార్పు దాని కానీ, విద్యా విషయంలో కానీ ఏమైనా పనులు చేసుకోవచ్చు. ఇవి ఈ రోజున తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు మీనరాశిలో ఉంటుంది రేవతి నక్షత్రం కాబట్టి ఈరోజు చంద్రబలం రాశిలో వృషభ రాశి, మిథునము మరియు కన్యా, తుల, ధనుస్సు, మకర, మీన రాశులకు చంద్రబలం తారబలం బాగున్నా చంద్రబలం బాగుంటే ముఖ్యంగా ఈరోజు సూర్య ఆరాధన చేసుకొని ఏవైనా ముఖ్య పనులు ప్రారంభిస్తే పనులు అవుతాయి. మనసుకు కారకుడు చంద్రుడు కాబట్టి చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు. ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువు లేక శాంతి వివరాలు. ఈ రేవతి నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు. కానీ 4 పాదాల జన్మించిన వారికి మాత్రం దోషము తండ్రికి తల్లికినే ఉంటుంది. దీనికి ఈ దోష నివారణ కారణం రుద్రాభిషేకము, మహన్యాస రుద్రాభిషేకము, నక్షత్ర నవగ్రహ జపము, జపదానాలు చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా పాదాలకు కూడా 4 పాదాలకు దోషం ఉంది కాబట్టి మిగతా పాదాలు కూడా సామాన్య దోషం కింద తీసుకొని తండ్రి శిశువు యొక్క ముఖాన్ని ఆజ్ఞంలో చూసిన తర్వాత డైరెక్ట్ అలా చూడడం ద్వారా ఈ యొక్క దోషం తొలగిపోతుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంచి తెలివివంతుడు, కీర్తివంతుడు, సౌందర్యవంతుడు, ధనవంతుడు, మంచి జ్ఞాని, మంచి ధైర్యవంతుడు, చాలా చక్కగా మాట్లాడతాడు. శరీర పుష్టి కలిగిన స్త్రీ అయితే శరీర పుష్టి కలుగుతుంది. ఆచారాలు పాటించున్నది, ధనవంతరాలు, గుణవంతరాలు, దేవ పూజలు చేయనది, చురుకైనది, సుందరమైతే అవుతారు. ముఖ్యంగా ఈ రేవతి నక్షత్రంలో పుట్టిన వారు పాదరసంలాగా ఉంటారు. చాలా చురుగ్గా ఉంటారు. బుర్ర చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళు మాట్లాడడం కూడా చాలా మృదువుగా మాట్లాడతారు. ఎవరిని నొప్పించగా తాను నొప్పించగా అన్నట్టుగా ఉంటారు. ఈ రకంగా రేవతి నక్షత్రంలో పుట్టిన వారు వీరు తప్పకుండా ఈ రేవతి నక్షత్రంలో పుట్టిన వారి యొక్క జీవితము బుధవార దశతో ప్రారంభమవుతుంది. వీరు విష్ణుస్త్రం పారాయణ చేసుకుంటే జీవితకాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక ప్రయాణానికి వార్షులను పరిశీలిస్తే ఆదివారం పడమర వార్షులు అవుతాయి కాబట్టి పడమర ప్రయాణించకూడదు. ఏమైనా పనులు ఉంటే వాయిదా వేసుకోండి. మీరు ఈరోజు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే మీకు ధనలాభము దాని లాభం ఉంటుంది కాబట్టి ఉత్తరం వెళ్ళి పనులు చూసుకోండి. ఒకవేళ వచ్చేటప్పుడు తప్పనిసరిగా పడమర వైపు వెళ్ళాలనుకుంటే వెళ్ళి పడమర వైపు వెళ్ళి పనులు చూసుకొని రావచ్చు. అలాగే వాయిదా వేసుకోలేని సమయంలో పడమర వైపు పనులు తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ వైపు తిరిగి పడమర వైపు వెళ్ళి పనులు చూసుకుంటే పనులు మీకు విజయం లభిస్తుంది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.